తెనాల్లోని కవిరాజ పార్క్ నందు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయంలో మాసాంతపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశం గురించి ఈ సమావేశంలో ఆధ్యాత్మిక ప్రవచకులు నోరి నారాయణమూర్తి ప్రసంగించారు. స్థానిక కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచకులు నోరి నారాయణమూర్తి మహాభారతం అర్జునుడు మధ్య జరిగిన చరిత్రను తెలియజేశారు. మహాభారతం సర్వధర్మాలకు నిలయమని, భారతీయ వాంగ్మయ చరిత్రలో అద్వితీయమని అన్నారు. గీత ఉపదేశం గురించి నోరి నారాయణమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాదం, పూర్ణచంద్రరావు, ట్రెజరర్ నర్రావుల ఆదినారాయణ, ఉపాధ్యక్షులు అబ్బూరి రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీ పుచ్చకాయల కోటిరెడ్డి, సభ్యులు కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణారావు, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యద్భుతమైనటువంటి గ్రంథం. భా అంటే జ్ఞానం, రథము అంటే దానిలో లీనమై భక్తి భావాలతో ప్రకాశించేటువంటి వారు కనుక దీనికి మహాభారతం అని పేరు కలిగింది. అందుచేతనే మన దేశం పేరు కూడా భారతదేశం. భారతదేశము అంటే బ్రహ్మజ్ఞాన తత్పరులకు, అఖండమైనటువంటి జ్ఞానసిద్ధికి నిలయమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో నివసిస్తూ ఉంటారు. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహాభారతాన్ని వేద వ్యాసుల వారు ఆయన చెబుతూ ఉంటే వినాయకుల వారు రచించారు. రచిస్తూ ఉన్నప్పుడు వేగానికి తట్టుకొనగలిగినటువంటి కంఠం ఒక్కసారి పెళ్ళని విరిగిపోయింది. ఆయన చెబుతూనే ఉన్నాడు, ఆపకుండా రాయాలి అని. మళ్ళీ లేచి ఇంకొక గంటాన్ని పుచ్చుకునేటప్పటికి ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయోనని తమ యొక్క దంతాన్ని విరచి దంతంతో గౌరవరాజాలు విఘ్నేశ్వరుడు వేదవ్యాసుల వారు పలుకుతూ ఉంటే అప్పుడు వేదవ్యాసుల వారు అన్నారు, యతిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. రాశావా? యతిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞనవలీనంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు. ఇంతటి అద్భుతమైనటువంటి రీతిలో అందిస్తే నారాయణమూర్తి గారు నేను జంపన హై స్కూల్లో 8 సంవత్సరాలు కలిసి పనిచేశాను. నేనేమో మ్యాథ్స్ చెప్పేవాడిని, నారాయణమూర్తి గారు తెలుగు చెప్పేవాడు. పక్కనే మొట్టమొదటి మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నేను ఏ సెక్షన్లో మ్యాథ్స్ చెప్తుంటే ఆయన బి సెక్షన్లో తెలుగు చెప్పేవాడు. ఆయన ఎవరో పెద్దకుంటు అంతకంటే నుంచి చెప్పాల్సి వచ్చేది నాకు. అక్కడే నేను ఆయన చూసినప్పుడే అనుకున్నాను, చాలా బాగా అంటే సభకు వచ్చిన వాళ్ళని ఎలా ఆకర్షించుకోవాలి. మనం అర్ధగంట మాట్లాడి గంట మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా కానీ అంత బాగా జనంలో నుంచి ఇంకా చెప్తే బాగుండు అనేటట్టు ఉంటుంది ఆయన ధోరణి. అప్పుడు కాకుండా అదే కాకుండా ఇప్పుడు శ్రీరామనవమి కానీ ఎక్కడైనా సరే సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ సప్తాహాల్లో తప్పనిసరిగా ఈ లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం భక్తి టీవీ కానీ ఇంకా మిగతా అన్ని ఛానల్స్లో కూడా ఈయన నోరి నారాయణమూర్తి గారు అని కానీ ఖచ్చితంగా రాత్రి 9-10 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. అవి కనుక మనం వినేటట్లయితే చాలా కూడా ఆయన చెప్పే వాటిలో మనం ఆచరించదగ్గవి చాలా ఉంటాయి. ఆ విధంగా ఈయన మనకి ఇంతకుముందు కూడా సుందరకాండ, ఇంకో వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే చెప్పడం జరిగింది. ఈసారి మనం ఏం చేసామంటే భారతంలో అర్జునుడు